పొగాకు రైతుల గిట్టుబాటు ధర గవర్నమెంట్ కల్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగుమతులు లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాలకి పొగాకు ఎగుమతులు లేకపోవడం వల్ల బయర్లు కూడా ఎవ్వరు కూడా మా దగ్గరికి వచ్చి కొనలేదు. అంతకుముందు అయితే దగ్గరికి వచ్చి కొనేవాళ్ళు. మేము చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాం రైతులందరం కూడా. ఉన్నప్పుడు ఈ లాస్ట్ ఇయర్ అయితే 1 ఎకరం 2 ఎకరాలు వేసిన వాళ్ళు వేసాము. ఇప్పుడు బాగా రేటు ఉంటాయి అనుకొని ఒకవేళ 10 ఎకరాలు 20 ఎకరాలు కూడా వేయటం జరిగింది. ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే దేవుని దయ వల్ల మంచి రేట్ ఇచ్చి కొంటున్నారు. మంచి పొగాకు అయితే 12,000, మధ్యస్థం అయితే 9,000, ఒక రకమైనది అయితే 6,000 కొంటున్నారు. చివరి ఆకు కూడా కొంటామన్నారు. రాలిపోయే ఆకును కూడా కొంటానన్నారు. అంటే ఇప్పుడు కొంచెం మంది వైసీపీలు గారు కొంచెం మంది అంటున్నారు, అంటే రోడ్డు మీద పడేస్తున్నారు, పొగాకుని కొనట్లేదు ఈ గవర్నమెంట్, అది ఇది అని చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? రోడ్డు మీద పడేయటం అంటే పాడైపోయిన పైన ఆకు అసలు మేము కొట్టము. కొంతమంది రైతులు పైన ఆకును కొట్టి ఏదో డ్రామా చేయాలని చూస్తున్నారు. కానీ నిజమైన రైతులు అయితే అడుగాకు కూడా అమ్మేసుకున్నాము. ఏ రైతు కూడా తన పంటని రోడ్డు మీద వేయటానికో లేకపోతే పాడు చేయటానికో ఇష్టపడడం. ఎందుకంటే మాకు వ్యవసాయం సంబంధించి ఏది వచ్చిన ఉత్పత్తి వచ్చినప్పటికీ అది మాకు చిన్న బిడ్డతో సమానం. ఆ బిడ్డను తీసుకొచ్చి మా ఇంట్లో బిడ్డను తీసుకొచ్చి రోడ్ల మీద బజార్లో మేము వేయం. అలా చేస్తున్నారంటే వాళ్ళు నిజమైన రైతులు కాదు, ఏదో డ్రామా చేయటానికి చూస్తున్నారు. మేమైతే ప్రతి ఆకుని జాగ్రత్త చేసుకొని మేము బేల్స్ కొట్టుకొని ఉన్నాము. మాకు నెంబర్స్ వస్తున్నాయి. ఆ నెంబర్స్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కొంటున్నారు. ప్రస్తుతానికైతే మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఏం వేస్ట్ అయితే జరగట్లేదు. గవర్నమెంట్ కొంటదని అసలు మీరు ఊహించారు? అసలు మామూలుగా అయితే ఇంతవరకు చరిత్రలో గవర్నమెంట్ పొగాకు కొనడం అనేది జరగలేదు. ఎవరో ఒకళ్ళు బ్రోకర్లు వచ్చేవాళ్ళు, అక్కడ ఎంత ఉందో మాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి 9,000, 8,000, చివరిలో అంతా అయిపోయేటప్పుడు 10,000, 11,000 కొనేవాళ్ళు. ఇప్పుడైతే అసలు గవర్నమెంట్ ముందుకొచ్చి మేము నిస్సహాయ స్థితిలో ఏం చేయాలి అనే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు రైతులు ఖచ్చితంగా ఇక ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న పరిస్థితుల్లో దేవుని దయ వల్ల గవర్నమెంట్ ముందుకొచ్చి మాకు మంచిగానే మా పొగాకుని కొనడానికి ముందుకొచ్చింది. ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. గవర్నమెంట్ పొగాకు రాష్ట్ర గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతకు మించి మేము ఏం చెప్పగలం? ఎందుకంటే మా జీవితాలను నిలబెట్టి, మా కుటుంబాలను నిలబెట్టి మేము ఉరేసుకొని సావాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు రైతుల రాజ్యం, రైతుల పక్షపాతం అయినటువంటి ప్రభుత్వాన్ని గుర్తించి మా పొగాకును ప్రతి ఆకును కూడా కొంటున్నందుకు నిజంగా నేను కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.